నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరింది. శుక్రవారం కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లు తలకు ఉరితాడు తగిలించుకొని వారి నిరసనను ప్రభుత్వానికి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు నాయకులు రమణయ్య మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మరియు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు గత 4 రోజుల నుండి ఈ రోజుతో నిరవధి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు పైబడిపోతున్న కార్మికులకి ఎటువంటి భరోసా లేకుండా కాలయాపన చేస్తూ వాళ్ళకి చెవులో పువ్వు పెట్టడం జరిగింది. అదే విధంగా 3వ రోజు కార్మికులందరూ చెవులో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం 4వ రోజు చేపట్టడం జరిగింది. మేము అడిగేది ఏం లేదు, కనీస వేతనం 26,000 రూపాయలు అడుగుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. అంతేగాని గుంతమ్మ కోరికలు కోరటం లేదు. కరోనా సమయంలో మన ప్రధానమంత్రి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకున్న రోజులు కూడా ఉన్నాయి. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అధ్యక్ష మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఏంది? వాళ్ళు నిద్రలేసి వాళ్ళు చేసే పనులు ఎవరు చేయలేరు. వాళ్ళకి ₹1,00,000 జీతం ఇచ్చినా కానీ మనం వాళ్ళకి రుణపడి ఉండాలి. మీరు ఇవ్వలేకపోతే 6 నెలల కాలంలో మేము అధికారంలోకి వస్తాము, మేము వాళ్ళకి న్యాయం చేస్తాము అని ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆడ భరోసా ఇవ్వడం జరిగింది. ఏమి నిలబెట్టాడు? ఏమి లేదు. ఇక్కడ ఉచిత బట్టలు తప్పితే కార్మికులకి ఎటువంటి బట్టలు నొక్కటం లేదు. ప్రతి డిపార్ట్మెంట్లో నిరసన కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇక్కడ గూడూరు మున్సిపాలిటీలో ఏళ్ల తరబడి వాహనాలు మరమ్మతులు గురి అయిపోతే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వాళ్లే చేసుకోవాలి. వాళ్ళకి వచ్చే జీతం 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి. డీజిల్ అయిపోతే మీ డబ్బులతో మీరు డీజిల్ పట్టుకోండి, లేకపోతే మీకు రేపోతే ఆప్షన్లు వేస్తాము అనే విధంగా కాదు ఇక్కడ అధికారులు బెదిరింపులు ఉన్నాయి. మేము చెప్పేది ఒకటే, ఈ గుంట బెదిరింపులకు మేము భయపడేది లేదు. మా హక్కులు మేము సాధించుకునే వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్క కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం మన జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి పెద్ద తేడా లేదు, 2 సమానమే అని అన్నారు. మేము అడిగేది ఒకటే, ఇప్పటి వరకు మీరు ఎందుకు పర్మనెంట్ చేయడం లేదు? వాళ్ళు ఏం చేశారు? నిన్నగాక మొన్న వచ్చిన సచివాలయ సిబ్బందిని చేశారు కదా, వాళ్ళకి జీతాలు పెంచుతున్నారు కదా, మరి వీళ్ళు ఏం చేశారు అని మేము సిఐటిగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా చర్చలకు పిలిచి మమ్మల్ని మాకు రావాల్సిన డిమాండ్స్ని మాకు ఇప్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ తిరుపతి జిల్లా కార్యదర్శి నా పేరు గోపీనాథ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె 4వ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికులకి కొన్ని భరోసాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయకపోవడంలో నిర్లక్ష్యం వహిస్తూ కార్మికులను ఈరోజు రోడ్డెక్కే విధంగా చేసింది. ఈ నిరవధిక
సమ్మెలో మున్సిపల్ కార్మికులకి ఎటువంటి హాని జరిగినా, ఆపదలు జరిగినా, ఏమి జరిగినా దీని అంతటే కారణం రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి మేము అడిగేది న్యాయమైన డిమాండ్లు. అవి మేము కొత్తగా ఊహించుకొని సృష్టించుకొని అడిగేది కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ నాయకులు పెద్దలు ఆ రోజు ఇచ్చిన హామీలు కార్మికులందరినీ మన ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే కార్మికులందరినీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పు 2016 నుంచి 2016లో అమలు జీవో ఇస్తే సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పుని కూడా అమలు చేయకపోవడంలో చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రభుత్వం చాలా పిడదారుని పెట్టి పెడచెవుని పెట్టి కార్మికులు ఇబ్బంది పడే విధంగా చేస్తా ఉంది. మేము సహించి ఇప్పుడు దాకా ఓపికతో పనిచేశాం. 4.5 సంవత్సరంగా కార్మికులు వెయిట్ చేశారు. ప్రభుత్వం కార్మికుల కోసం భరోసా ఇచ్చింది, డిమాండ్స్ పెట్టింది, చేస్తామని. అవి చేస్తుంది అని చెప్పి 4.5 సంవత్సరంగా ఎదురు చూసినా కానీ ఫలితం లేదు. నిన్నటికి నిన్న మున్సిపల్ శాఖ మంత్రి ఆదివారం సురేష్ గారు మంత్రి గారు చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచి ఆయన చెప్పడం ఏంటంటే సమాన పని సమాన వేతనం, మున్సిపల్ కార్మికులు పర్మనెంట్, ఇవి రెండు నా పరిధిలో లేవు. మినిస్టర్తో మాట్లాడాలా, ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతనే నేను నిర్ణయం చెప్పగలను అని చెప్పారు. మిగతా చిన్న డిమాండ్స్ అవి లోకల్లో పరిష్కరించుకునే డిమాండ్స్ మాత్రం చేయగలను అన్నారు. మాకు కావాల్సిన అవి కాదయ్యా, మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి, అంతేగాని లేకపోతే మేము సమ్మె నిర్వహింపు చేసేది లేదు. మా డిమాండ్స్ ఎప్పుడైతే మేము నెరవేరుస్తారో అప్పుడు దాకా మా సమ్మె ఇంకా ఉధృతం చేస్తామో తప్ప తగ్గేదే లేదని చెప్పేసి నేను మన సిఐటి రాష్ట్ర నాయకత్వం చెప్పి రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మా మున్సిపల్ సంఘమే కాదు, 18 రోజులుగా ఈరోజు 18వ రోజుగా అంగన్వాడీలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి ద్రోహం చేశారు, అలానే ద్రోహం చేశారు. మున్సిపల్ కార్మికులు ఆశ ఈఆర్ఏ వాళ్ళు వస్తున్నారు, ఆర్టీసీ వాళ్ళు ప్రతి ఒక్క సంఘానికి ద్రోహం చేసిందే తప్ప ఎవరికి న్యాయం చేయలే. పేదలకు ఉపయోగపడని అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తూ అంగన్వాడీ వర్కర్లకు అన్యాయం చేస్తుందని ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. అంగన్వాడీ వర్కర్స్ వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్ల నిరసన దీక్షకు ఎంఆర్పీఎస్ నాయకులు శుక్రవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతుగా నిలుస్తారని ప్రకటించారు. ఆ పథకాల వల్ల ఉపయోగం లేనటువంటి పథకాన్ని ఇవాళ ఆటో డ్రైవర్ యూనియన్కి ఓనరు చెప్పని మీరు 18 రోజులు దగ్గర 20 రోజుల పాటు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చిన్న పిల్లల్ని ఆ స్కూళ్ళల్లో పడేటటువంటి ఇబ్బందులు వరకు కూడా పనిచేస్తున్న ఇటీవల కాలంలో ఏదైతే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయో అక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా తాళాలు పగలగొట్టు మరి వాళ్ళు స్వాధీనం చేసుకుని మీకు కూలీ తీసుకొని రోజంతా డ్రైవింగ్ చేసి 300 వాళ్ళకి ఇస్తారు. కానీ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డబ్బులు మాత్రం ఓనర్కే డబ్బులు పడతాయి. అదేవిధంగా మంగళ షాపులో ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లా అసలు ఆ డబ్బులు అవసరం లేనటువంటి ఉపయోగం లేనటువంటి పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అవసరమైనటువంటి అంగన్వాడీ టీచర్స్కి పిల్లలకు ఉపయోగపడేటటువంటి ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం నిరాకరించి మరి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒక ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మేము ఎంఆర్పీఎస్ యొక్క లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ జరగాలి, 59 కులాలకు మాదిగ ఉప కులాలకు న్యాయం చేయాలని చెప్పని మేము 30 ఏళ్లుగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. పోరాటాలు
పెట్టినటువంటి పేరు మందకృష్ణ మాదిగ గారు. సంఘాల పేరుతో మేము రోడ్డు మీద రాస్తా రోకోలు, రైలు రోకోలు, అనేకమైనటువంటి నిరాహార దీక్షలు మేము చేయనటువంటి కార్యక్రమాలు అయితే లేవు. మేము పోరాటాలకి ముందుండవడమే, మేము భయపడేటటువంటి అలవాటు కూడా మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా రోడ్డు మీద నిష్పక్షపాతంగా భయం లేకుండా తిరిగేటటువంటి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం మా యొక్క పోరాట ఫలితాలు. ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి మానవీయ కోణంలో సంక్షేమ పథకాలతో పాటు ఇవాళ అనుభవిస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్, వృద్ధుల పెన్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేకమైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పనగా పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము భయపడము, మీకు అండదండలుగా ఉంటాము. మీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీతో భాగస్వాములుగా ఉండి ఆ సమస్యల పరిష్కారం అయిన తర్వాత మాత్రమే మేము విరమిస్తామని చెప్పిన సందర్భంగా మేము పూర్తిగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. ధనుర్మాసం పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. போத்தே கண்ணுக்குடையாய் எரிந்தாய் கடல் போத்தே குன்றுகுடையாய் எழுந்தாய் குணம் போத்தே பெண்ணு பகை கெடுக்கும் நின் கையில் வேட்பாடுடையனவே சேர பெரும் வரையே பல்லாண்டு செய்வாரே கோட விளக்கே கொடியே விதானமே ஆறு நிலையாய் ஜெய் சந்திரகேசவா ஜெய் ஜெய் சந்திரகேசவா. கோவிந்தா உன் தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சும்மாடி வருத்தமும் தீங்கு மகிழ்ந்தேலோ எம்பாவாய் மாலே மணிவண்ணா மாக்கள் நீராடுவான் மேலையா சேவனகள் வேண்டுவன கேட்டியே ஞானத்தை எல்லாம் நடுங்க முதல் சேவகமே ஏற்றி பறை கொள்வான் வந்தோ இறங்கேலோ ரெவாவாய் ஒருத்தி மகனாய் பிறந்தோ ஓரிரவில் ஒருத்தி மகனாய் விழுந்து வளர தரிக்கிறான் ஆகித்தான் தீங்கு நினைத்தா கருத்தை பிறப்பித்து கஞ்சன் வயத்தில் திருப்பெண்ண ஸ்ரீமத் வெங்கடநாயகம் அசோதர சிலை திவ்யே வாழவாடியே அடியார்கள் வாழா மங்களம் சரங்கை
శ్రీరామాయ నమః. ఓం పాండవాని ప్రహర్తే శ్రీరామాయ నమః. ఓం శ్రీకరాయ శ్రీ అచ్యుతాయ శ్రీరామాయ నమః. ఓం నీలాద్రి నిలయాయ శ్రీరామాయ నమః. ఓం శ్రీరాబ్ధినాథాయ శ్రీరామాయ నమః. ఓం వైకుంఠ రామానుజార్య దివ్యాజ్ఞావర్ధతామవివర్ధతాం. రామానుజార్య దివ్యాజ్ఞా ప్రతివాసరముజ్వలహితైషిణి. శ్రీవన్న శ్రీరంగ శ్రియం అనుభద్రవాం అనుదినం సంవర్ధయ. శ్రీమన్న శ్రీరంగేరం వడియురైకం సీర్. செய்யதாமரை தாளினை பாடியே. ఓం అనంతాయ శ్రీరామాయ నమః. ఓం విరిచావర్తితానీత సౌమ్య రూపాయ శ్రీరామాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నారాయణ నగేశాయ శ్రీరామాయ నమః. ఓం బ్రహ్మపుత్రోత్సవాయ శ్రీరామాయ నమః. శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. నమః. ఓం మార్కండేయ మహాతీర్థ జాత పుణ్యప్రదాయ శ్రీరామాయ నమః. ఓం వాగ్వతి బ్రహ్మదాతే శ్రీరామ. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.